మేలిమి బంగారం 10 గ్రాములు 20,000కే వస్తే ఏం చేస్తారు? నమ్మశక్యంగా లేకపోయినా అది జరిగేలా కనిపిస్తోంది. త్వరలోనే గోల్డ్ రేట్స్ భారీగా తగ్గనున్నాయి. ఇందుకు దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ అంశాలే ఎక్కువ ప్రభావం చూపించనున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ 26,000 నుంచి 20,500 రూపాయలకు చేరుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కరెన్సీలాగే వెంటనే ప్రభావితం అవుతుంది బులియన్ మార్కెట్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కరెన్సీ విలువ ఎలా ఉన్నా గోల్డ్ రేట్లు మాత్రం దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ విలువ పెరుగుతుంది. బంగారంపై పెట్టుబడులు ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లుతాయి. ఫలితంగా పసిటికి డిమాండ్ పడిపోయి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతాయి. మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 26,000 రూపాయల నుంచి 20,500 రూపాయల మధ్య తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 26,450 రూపాయలుంది. అలాగే 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 24,680 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న పరిస్థితులు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్ అణు చర్చలు ఫలవంతంగా సాగుతుండటం, గ్రీకు సంక్షోభంపై యూరోపియన్ యూనియన్ మల్లగుల్లాలు పడటం వంటి అంశాలు మార్కెట్ను షేక్ చేస్తున్నాయి. చైనా కూడా ఆర్థిక సంక్షోభంలోకి జారుతోందన్న సంకేతాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవన్నీ కలిసి లోహ షేర్లపై ప్రభావం చూపడంతో బంగారం ధర వేగంగా తగ్గుతోంది. మన దగ్గర బంగారంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించడం, భారీగా పన్నులు ఉండటంతో అంతర్జాతీయంగా ధర తగ్గినా ఆ స్థాయిలో దేశంలో తగ్గట్లేదు. ప్రస్తుతం పెట్టుబడికి గోల్డ్ సరైన ఆప్షన్ కాదంటున్నారు నిపుణులు. పసిడితో పాటు వెండి ధర కూడా కొద్దిగా తగ్గుతోంది. ప్రస్తుతం కేజీ వెండి ధర 36,972 రూపాయలు పలుకుతోంది.